గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. దిస్ ఇస్ రామాంజనేయులు, సీనియర్ డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫ్యాకల్టీ. మనం ఈరోజు డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే అసలు డిజాస్టర్ అంటే ఏంటి అనే దానిపై మనం డిస్కషన్ చేద్దామండి. జనరల్గా ఈ డిజాస్టర్కి సంబంధించిన విషయాలు చూడండి. డిజాస్టర్ అంటారు. డిజాస్టర్ అంటే తెలుగులో ఏమంటారండి? విపత్తు అంటారు. డిజాస్టర్ అంటే విపత్తు. ఇక డిజాస్టర్ అంటే విపత్తులు అన్నప్పుడు ఇక డిజాస్టర్కి సంబంధించిన విషయాలు చూడండి వన్ బై వన్. డిజాస్టర్ అన్నప్పుడు మనం జనరల్గా ఏం గుర్తుపెట్టుకోవాలండి? డిజాస్టర్ విపత్తు అన్నప్పుడు దీనికి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. జనరల్గా డిజాస్టర్ అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీలో ఇది ఒక భాగమే. ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఇది ఒక అంతర్భాగం అండి. విపత్తులు అనేది దేనిలో భాగం అండి? ఇది విపత్తులు అనేది జాగ్రఫీలో భాగమే. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీలో భాగమే. కానీ ఇటీవల కాలంలో ఏం చేశారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు, పబ్లిక్ సర్వీస్ అది ఏపీపీఎస్సి కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. విపత్తులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఇక విపత్తులు ఎందుకు చదవాలి మనం? ఎందుకు అవసరమేముంది మనకు? నిత్య జీవితంలో ఇవి చాలా అవసరమైపోయిందండి. నిత్యావసర వస్తువులు, ఎసెన్షియల్ కమోడిటీస్ ఎలానో ఇక డిజాస్టర్కు సంబంధించిన అంశాలు కూడా అత్యంత ఆవశ్యకం, వెరీ నీడ్. ఎందుకు అలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు ప్రస్తుతం వచ్చేసి 8-9 months అవుతుంది. ప్రతి సెక్టార్ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా చాలామంది సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఇక కోవిడ్ అనే ఒక పాండమిక్ వల్ల చాలామంది ఇబ్బందులు పడతారు. మరి COVID-19 అనేది కూడా ఒక డిజాస్టర్ అండి, ఒక విపత్తు. కాబట్టి ఈ యొక్క విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటివి కోవిడ్-19 ఒకటి అంటున్నాం మనం. తర్వాత అనేక రకాలైన వ్యాధులు, తర్వాత సునామీలు, భూకంపాలు, తర్వాత వరదలు, ఇలా ఎన్నో రకాలైనవి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. మరి అలాంటివి సంభవించినప్పుడు వాటిని మనం సమర్థవంతంగా ఎలా ధీటుగా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ యొక్క డిజాస్టర్ అనే దాన్ని సపరేట్ చేసి, జాగ్రఫీ నుంచి సపరేట్ చేసి విపత్తులుగా పరిగణిస్తున్నారండి. ఈ యొక్క విపత్తులు అంటే ఏంటంటే ముఖ్యంగా డిజాస్టర్ అంటారు. ఈ యొక్క విపత్తులు అనే అంశం వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, జనరల్గా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క డిజాస్టర్ అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దీన్ని మెన్షన్ చేశారు. అంటే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి 2012 నుంచి అండి, 2012 జనవరి మంత్ నుంచి 2012 జనవరి మంత్ నుంచి ఈ యొక్క డిజాస్టర్ అనే అంశాన్ని చేర్చడం జరిగిందండి. ఎప్పటి నుంచి దీన్ని చేర్చడం జరిగింది? ఒక సపరేట్ అంశంగా చేశారు. 2012 జనవరి మంత్ నుంచి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని చేయడం జరిగింది. జనరల్గా ఈ యొక్క డిజాస్టర్ అనేది మరి ఏంటి, దీని యొక్క వెయిటేజ్ ఎలా ఉంది? జనరల్గా దీని యొక్క వెయిటేజ్, డిజాస్టర్ యొక్క వెయిటేజ్ వచ్చేసి ఎలా ఉంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే డిజాస్టర్ వెయిటేజ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు, నెక్స్ట్ వన్ గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 కావచ్చు, నెక్స్ట్ వన్ పంచాయత్ సెక్రటరీ కావచ్చు. పంచాయత్ సెక్రటరీ, ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషనే కాకుండా ఇంకా మనకేంటంటే పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్ కాకుండా ఇంకా ఏంటంటే ఇదే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది ఎస్ఐ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా దీని యొక్క ప్రాధాన్యత అనేది చెప్పలేనంత ఉందండి.
దీని యొక్క ప్రాధాన్యత వచ్చేసి చాలా ఎక్కువే ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఎస్ఐ అండ్ పీసీ అంటే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామినేషన్లో అయినా దీని యొక్క ప్రాధాన్యత వచ్చేసి చాలా విటల్ రోల్ అండి. పైవటల్ రోల్, విటల్ రోల్ అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకు ఇంత దీనికి ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది దీని క్వశ్చన్ అడిగినప్పుడు? ఎందుకు ఇంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అంటే, ఈ యొక్క డిజాస్టర్ అన్నప్పుడు మీకు ఈవెన్ సివిల్ సర్వీసెస్ యూపీఎస్ ఎగ్జామినేషన్ ఉంటాయి. మీకు యూపీఎస్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీస్లో ముఖ్యంగా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, వీటిని ఏమంటారంటే ఆల్ ఇండియా సర్వీసులు అంటారండి. ఏమంటారండి వీటిని? ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. జనరల్గా ఆల్ ఇండియా సర్వీస్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఆల్ ఇండియా సర్వీసెస్ మనకు గతంలో ఇలా కూడా క్వశ్చన్స్ అడిగారండి. ఆల్ ఇండియా సర్వీసెస్ అని వేటిని పిలుస్తారు అని గతంలో మనకు క్వశ్చన్స్ ఇలా కూడా అడిగారు. ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చేసి ఏంటండి? 1 ఈజ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, నెంబర్ 2 ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఐఎఫ్ఎస్ అంటారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. వీటిని ఏమంటారంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారండి. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. సార్ మిగతా ఉన్నాయి కదా, మిగతా కూడా ఉన్నాయి కదా సార్, వాటిని ఏమంటారు సార్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ సర్వీసెస్ ఉన్నారు. సెంట్రల్ సర్వీసెస్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ఎస్ అని చెప్పచ్చు. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో కస్టమ్స్ కానీ, రెవెన్యూ కానీ, ఇలా 2. ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ రెవెన్యూ ఒకటి. తర్వాత ఐఆర్సిటిఎస్ కానీ, అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఐఆర్ఎస్, ఐఆర్సిటిఎస్, ఐఏ అండ్ ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్, తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అండ్ సో ఆన్. ఇలా ఎన్నో సర్వీసులు ఉన్నాయండి. వీటి ఏమని పిలుస్తారంటే సెంట్రల్ సర్వీసెస్ అంటారు. మరి ఒక విషయంగా జనరల్గా చెప్పాలంటే ఏంటంటే భారతదేశం వచ్చేసి ప్రజాస్వామ్య దేశం అండి. ఇట్ ఈజ్ ఏ డిక్టేటర్షిప్. ఇక్కడ నియంతృత్వ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా ఏంటంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ. ఇక డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటండి? మనం చెప్పే మాట కాదు. కొంతమంది నోటబుల్ పర్సన్స్లో ముఖ్యంగా అబ్రహాం లింకన్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చేసి అబ్రహాం లింకన్. ఇక డెమోక్రసీ అంటే ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ అంటే డెమోక్రసీ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అంటాడు. డెమోక్రసీ అంటే ఏమన్నాడండి ఆయన? హీ వాజ్ ఎ నోటబుల్ పర్సన్, హీ వాజ్ ఎ ప్రామినెంట్ పర్సన్, హీ వాజ్ ఎ నోబల్ పర్సన్. ఈయన ఏమంటాడంటే డెమోక్రటిక్ కంట్రీ అంటే డెమోక్రసీ అంటే ఏంటంటే డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రసీ ఈజ్ ఏ ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటాడు. మరి ప్రజల యొక్క యోగక్షేమాలను చూడాలి, వారి యొక్క సంక్షేమం, వెల్ఫేర్ చూడాలి. మరి అలాంటప్పుడు ఎన్నో రకాలైన విపత్తులు సంభవిస్తున్నాయి. కాబట్టి డెమోక్రసీ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని ఎవరు నొక్కి వక్కానించారు అంటే ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చేసి అబ్రహాం లింకన్ అంటాడు. మరి భారతదేశం వచ్చేసి ప్రపంచంలోని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా వచ్చేసి ఎలాంటిదండి? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్. కాబట్టి అమెరికా తర్వాత అత్యంత ప్రజాస్వామ్య దేశం ప్రఖ్యాతిగాంచినది వచ్చేసి భారత ప్రభుత్వం, ఈ భారతదేశం. మరి భారతదేశంలో ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది పరిపాలన చేసేటప్పుడు ప్రజల చేత, ప్రజల కోసం అన్నాం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది ప్రభుత్వం ఇక్కడ. మరి వాళ్ళు ఎవరి కోసం సర్వ్ చేయాలి? ప్రజల కోసం సర్వ్ చేయాలి. మరి ప్రజల కోసం సర్వ్ చేయాలంటే ముఖ్యంగా వారి యొక్క యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తీర్చాలి. వారి యొక్క వెల్ఫేరే ప్రధానమైన ధ్యేయం. వారి యొక్క వెల్ఫేర్ సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వము డెమోక్రటిక్ ప్రభుత్వం.
కాబట్టి అనేక రకాలైన విపత్తులు సంభవిస్తున్నాయి దేశంలో. కాబట్టి జాతీయ స్థాయిలో వస్తాయి, రాష్ట్ర స్థాయిలో వస్తాయి, జిల్లా స్థాయిలో, మండల్ లెవెల్‌లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్లేస్‌లో కూడా ఈ యొక్క డిజాస్టర్స్ విపత్తులనేవి సంభవిస్తాయి. ఈ యొక్క విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ప్రభుత్వము కూడా ఏంటంటే ప్రభుత్వ సర్వీస్‌లో అంటే జాతీయ స్థాయిలో పనిచేసే వాళ్ళతో కానీ, అంటే ప్రతి ఇక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కానీ, అదేవిధంగా స్టేట్ సర్వీసెస్‌లో కానీ ఏంటంటే ఈ యొక్క ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు కూడా ఈ యొక్క డిజాస్టర్ పట్ల శిక్షణ ఇవ్వటానికి ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా డిజాస్టర్ అంటే ఏంటి, మరి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై తర్ఫీదు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్లనే ఈవెన్ మీకు సెంట్రల్ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో ఐఏఎస్ నుంచి, ఆల్ ఇండియా సర్వీస్ నుంచి దిగువ స్థాయిలో వచ్చేసి పంచాయతీ సెక్రటరీ కానీ, పోలీస్ కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డిజాస్టర్ పట్ల అవగాహన, అవేర్నెస్ కల్పించడానికి ఏం చేశారంటే ఈ యొక్క డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్టును చేర్చడం జరిగింది. ఓకేనండి. ఎందుకు దీని యొక్క ప్రాధాన్యత ఎందుకు అలా ఉంది అంటే ఇవన్నీ విషయాలు. ఇప్పుడు చూడండి, కోవిడ్-19 వచ్చింది. మరి ప్రజలకు సర్వ్ చేయాలి. సర్వ్ చేయడానికి హాస్పిటళ్ళు, మరి మరి యొక్క నన్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, తర్వాత వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ప్రికాషన్స్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ ఎవరు చెప్పాలండి? గవర్నమెంట్‌కు సర్వెంట్ చెప్పాలి. మరి అలాంటప్పుడు అందరూ కూడా దాని పట్ల అవగాహన అనేది కలిగి ఉండాలి. అందువలన అవగాహన కల్పించడానికి ప్రతి రంగంలో కూడా, ప్రతి సెక్టార్‌లో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క డిజాస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా చేర్చిందండి. చాలా ముఖ్యమైనదిగా చేర్చడం జరిగింది. అందువలన ఈ యొక్క డిజాస్టర్ అనేది అంత ప్రాధాన్యతను కలిగింది. ముఖ్యంగా ఈ యొక్క 2012 జనవరి మనకు సెంట్రల్ స్థాయిలో కాకుండా ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో చెప్పుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే 2012 జనవరి మంత్లో ఈ యొక్క డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన అంశాల గురించి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీటి యొక్క వెయిటేజ్ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్లో కూడా మరి జనరల్గా చూసుకుంటే, జనరల్గా చెప్పాలంటే 12 మార్క్స్ అండి. 10 నుంచి 12 మార్కుల వరకు దీని యొక్క వెయిటేజ్ ఉందండి. 10 to 12 మార్క్స్, 10 నుంచి 12 మార్కులకు దీని యొక్క వెయిటేజ్ ఉందండి. ఈవెన్ ఇవే కాదండి, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 3 కాదు, పంచాయత్ సెక్రటరీ కాదు, ఎస్ఐ కాదు, పీసీ కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ జరిగే ఇక టీజీటీ, పీజీటీ అంటారు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి మోడల్ స్కూల్స్లో. వాటిలో కూడా ఈ యొక్క డిజాస్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్గా చేర్చడం జరిగింది. ఇంపార్టెంట్ చాప్టర్గా ఇక్కడ కూడా మరి జనరల్గా ఏంటంటే ఎక్కడైనా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఎక్కడైనా సరే, ఏ ప్లేస్లో అయినా సరే, జనరల్గా దీని యొక్క వెయిటేజ్ ఎలా ఉంది అంటే 10 to 12 మార్క్స్, 10 నుంచి 12 మార్కులు ఈ యొక్క విపత్తులు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి 10 నుంచి 12 మార్కుల వరకు అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అవకాశాలు కాదండి, గతంలో అడిగారు. 2012 అంటే ఇప్పుడు 2020 అండి. 2020 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు తెలంగాణలో కానీ జరిగిన చాలా ఎగ్జామ్స్లో ఈ యొక్క డిజాస్టర్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్కి సంబంధించి 10 నుంచి 12 మార్కుల వరకు అడగడం జరిగింది. అంటే నేను మొత్తం వీటిని ఒకసారి చూసిన తర్వాతనే మీకు నేను ఇలా చెప్పగలుగుతున్నాను. అంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలో ఇక గురుకులాల్లో కానీ, తర్వాత గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ, కానిస్టేబుల్లో కానీ, ఎస్ఐ కానీ ప్రతి ఎగ్జామినేషన్లో జాగ్రఫీతో పాటు ఈ యొక్క డిజాస్టర్ అనే అంశం కూడా మరి అత్యంత ఇంపార్టెంట్ అండి. నేను డిజాస్టర్ బోధిస్తున్నాను, ఎన్విరాన్మెంటల్ సైన్స్, తర్వాత జాగ్రఫీకి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీగా కొనసాగుతున్నాను అండి. దిస్ ఇస్ రామాంజనేయులు, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లెక్చరర్ అండి. ఎస్, 10 నుంచి 12 మార్కుల వరకు వీటిని అడగడం జరుగుతుంది. మరి అసలు డిజాస్టర్ అంటే ఏంటి అనే దానిపై ఇప్పుడు మీకు నేను చెప్తానండి. ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ క్లాస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కషన్ చేశాను. ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే అసలు డిజాస్టర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజాస్టర్. ఏంటండి డిజాస్టర్ అంటే? డిజాస్టర్ అనగానే మీరు ఒక్క విషయం చూడండి, డిజాస్టర్ అంటున్నాం మనం. ఈ యొక్క డిజాస్టర్ అనగానే చూడండి, వన్ ఈజ్ డిజాస్టర్. ఏంటండి? డిజాస్టర్ అంటున్నాం. డిజాస్టర్ అంటే తెలుగులో ఏమంటారంటే విపత్తు అంటారండి. డిజాస్టర్ అంటే ఏంటండి? విపత్తు. డిజాస్టర్ మీన్స్ విపత్తు. అసలు విపత్తు అంటే ఏంటండి?
ఆకస్మికంగా సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే దాన్ని ఏమంటారంటే విపత్తు అంటారు. ఇక్కడ చూడండి విషయం, ఆకస్మికంగా సంభవించడం, ఆకస్మికంగా సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు, పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే దాన్ని ఏమంటారంటే డిజాస్టర్ అంటారు, విపత్తు అంటారండి. ఆకస్మికంగా సంభవిస్తుంది, పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే దాన్ని ఏమని పిలుస్తారండి, డిజాస్టర్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే ఏమంటారండి, డిజాస్టర్, విపత్తు అంటారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, ఆకస్మికంగా సంభవిస్తుంది, మనం ఊహించలేం ఇది వస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఆకస్మికంగా సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే దానిని ఏమని పిలుస్తారంటే డిజాస్టర్ అని తెలుగులో ఏమంటారంటే విపత్తు అంటారండి. ఓకేనండి, ఎస్. ఈ యొక్క డిజాస్టర్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు జనరల్గా ఈ యొక్క డిజాస్టర్, విపత్తు అనేది అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది ఈ వర్డ్ అనేది మనకు తెలియాలి. సార్ గతంలో మనకు చాలా ఎగ్జామినేషన్స్లో అది టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, తర్వాత ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఏమని క్వశ్చన్ అడిగారంటే డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి ఆరిజిన్ కాబడింది. డిజాస్టర్, డిజాస్టర్. ఈ డిజాస్టర్ అనే ఏ పదం అండి ఇది? డిజాస్టర్ అనేది ఆంగ్ల భాషా పదం. ఏ భాషా పదం అండి? డిజాస్టర్ అనేది ఆంగ్ల భాషా పదం. ఈ యొక్క డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందండి? డిజాస్టర్, ద టర్మ్ డిజాస్టర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ డిసాస్టర్, ఫ్రెంచ్ వర్డ్. కాబట్టి డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం డిసాస్టర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడిందండి. డిసాస్టర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోబడింది అండి ఇది? డిజాస్టర్, డిస్ మీన్స్ బ్యాడ్. ఏంటి అర్థం? డిస్ అంటే బ్యాడ్, ఆస్టర్ అంటే ఏంటండి? స్టార్ అని అర్థం. డిజాస్టర్ అంటే బ్యాడ్ స్టార్ ఆర్ బ్యాడ్ టైం. ఏ వర్డ్ అండి ఇది? డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం డిసాస్టర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి, ఫ్రెంచ్ వర్డ్ అండి, ఫ్రెంచ్ భాషా పదం నుంచి డిరైవ్ చేయబడింది. ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ డిసాస్టర్. డిస్ మీన్స్ బ్యాడ్, చెడు అని అర్థం. ఏమని అండి? బ్యాడ్ అంటే చెడు, చెడు. స్టార్ అంటే ఏంటండి? కాలం. స్టార్ అంటే నక్షత్రం ఆర్ కాలం. ఇక్కడ మనం అనుకోవాల్సింది బ్యాడ్ స్టార్ ఆర్ బ్యాడ్ టైం అంటే చెడు నక్షత్రం ఆర్ చెడు కాలం అంటారు. మరి చెడు నక్షత్రం ఆర్ చెడు కాలం అంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడే మనం చెడు కాలం, ఆ టైం బాగలేదని ఇలా రకరకాలుగా మనం అంటుంటారు మన వాళ్ళు. కాబట్టి డిజాస్టర్ అంటే ఆకస్మికంగా సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే డిజాస్టర్ అంటారు. డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ద టర్మ్ డిజాస్టర్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ డిసాస్టర్, ఫ్రెంచ్ వర్డ్. డిస్ మీన్స్ బ్యాడ్, చెడు అని అర్థం. ఆస్టర్ అంటే స్టార్, కాలం ఆర్ టైం అని అర్థం. టోటల్గా దీన్ని ఏమని పిలుస్తారంటే చెడు కాలం ఆర్ చెడు నక్షత్రం అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది అండి? డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం డిసాస్టర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ఓకేనా అండి? ఎస్. ఇది ఇంతవరకు అలా విషయాలు. ఈ యొక్క డిజాస్టర్ని, విపత్తుల్ని ఇంకా మనకు ఏమంటారంటే డిజాస్టర్ని ఇంకా పదాలు మనం జనరల్గా ఏమంటారంటే విపత్తులు అని, వైపరీత్యాలు అని కూడా అంటారండి. వైపరీత్యాలు అని కూడా అంటారు. ఏమంటారండి? వైపరీత్యాలు అని. హజార్డ్స్ అని ఇంగ్లీష్లో హజార్డ్స్ అని కూడా అంటారు. వైపరీత్యాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వైపరీత్యాలు అనగానే ఇంగ్లీష్లో ఏమంటారండి? వైపరీత్యాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే కెలామిటీస్ అంటారు. కెలామిటీస్ అని పిలుస్తారు. ఏమంటారండి? కెలామిటీస్ అంటారు. కాబట్టి డిజాస్టర్కి ఇతర పేర్లు వచ్చేసి మనం ఏమని చెప్పుకోవచ్చు? న్యాచురల్ కెలామిటీస్ అని, డిజాస్టర్ అని, న్యాచురల్ కెలామిటీస్ అని, న్యాచురల్ హజార్డ్స్ అని కూడా అంటారండి. న్యాచురల్ హజార్డ్స్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా? ఇవి ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. మరి జనరల్గా అకార్డింగ్ టు
జనరల్గా విపత్తులను వచ్చేసి వేగాన్ని బట్టి, అకార్డింగ్ టు స్పీడ్ అన్నమాట. వేగమును బట్టి, దేన్ని బట్టి అండి? వేగమును బట్టి విపత్తులు వచ్చేసి ఎన్ని రకాలంటే 2 రకాలుగా చెప్తారండి. జనరల్గా వేగాన్ని బట్టి ఎన్ని రకాలుగా చెప్తారండి? 2 రకాలుగా చెప్తారు. వేగాన్ని బట్టి విపత్తులు ఎన్ని రకాలు అని క్వశ్చన్ అడిగినప్పుడు వేగమును బట్టి విపత్తులు 2 రకములు అండి. వేగాన్ని బట్టి విపత్తులు ఎన్ని రకాలు? 2 రకాలు. మరి ఒకటి వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ వేగాన్ని బట్టి విపత్తులు వచ్చేసి ఎన్ని రకాలండి? 2 రకాలు. 2 కేటగిరీస్, 2 రకాలుగా వర్గీకరిస్తారు. వేగాన్ని బట్టి విపత్తులు ఎన్ని రకాలు? 2 రకములు. అవి ఒకటి వచ్చేసి ఏమంటారంటే స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటారండి. స్లో ఆన్సెట్ డిజాస్టర్, స్లో ఆన్సెట్ డిజాస్టర్ అని వన్ ఈజ్. రెండవది ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటారు. ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటారు. వన్ ఈజ్ స్లో ఆన్సెట్ డిజాస్టర్, నెంబర్ 2 ఈజ్ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటారు. స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే ఏంటండి? దీని కరెక్ట్ వర్డ్ వచ్చేసి ఏమంటారంటే తెలుగులో స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే నిదానంగా సంభవించే విపత్తులు. చాలా స్లోగా ఎంటర్ అవుతాయండి. నిదానంగా సంభవించే విపత్తులను ఏమంటారంటే స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటారు. స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే నిదానంగా సంభవించే విపత్తులు. ఎస్, మరి నిదానంగా సంభవించే విపత్తులు అంటున్నారు. మరి వీటికి ఉదాహరణ వచ్చేసి ఏమన్నా ఉన్నాయా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ స్లో ఆన్సెట్ డిజాస్టర్ నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణ చూడండి. వన్ ఈజ్ కరువులు కాటకాలు, డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్. కరువులు కాటకాలు, డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటారు. కరువులు కాటకాలు అనేవి. ఇంకా ఉదాహరణలుగా మనం ఇంకేం చెప్పచ్చు అంటే పంటలకు వచ్చే తెగుళ్ళు. పంటలకు తెగుళ్ళు వస్తుంటాయి, చీడ పీడ తెగుళ్ళు, పంటలకు వచ్చే తెగుళ్ళు. నెక్స్ట్ వన్ ఇంకా మనం దేనిగా చెప్పుకోవచ్చు అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటారు. పర్యావరణ క్షీణత అంటారు. పర్యావరణ క్షీణత. వీటిని ఏమని పిలుస్తారంటే పర్యావరణ క్షీణత అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటారండి. కాబట్టి స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే నిదానంగా సంభవించే విపత్తులు. ఈ యొక్క నిదానంగా సంభవించే విపత్తులకు ప్రధానమైన ఉదాహరణ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అండి? నిదానంగా సంభవించే విపత్తులకు ముఖ్యమైన ఉదాహరణ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ కరువులు కాటకాలు అన్నాం. కరువులు కాటకాలు అంటే డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటారు. డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ ఏంటండి? డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటారు. రెండవది పంటలకు వచ్చే తెగుళ్ళు అంటే డిసీజెస్. పంటలకు వచ్చే తెగుళ్ళు. తర్వాత పర్యావరణ క్షీణత అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండి. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే తెలుగులో ఏమంటారండి? పర్యావరణ క్షీణత అంటారు. కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే నిదానంగా సంభవించే విపత్తులు. ఎంటర్ ఇంటూ వెరీ స్లోలీ ఇన్ ద సొసైటీ. అంటే సమాజంలో వీటి యొక్క ప్రభావం అనేది, ఇంపాక్ట్ అనేది చాలా నిదానంగా తెలుస్తుందండి. ఇప్పుడు కరువులు కాటకాలు కానీ, పంటలకు వచ్చే తెగులు కానీ, పర్యావరణ క్షీణత ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి నీకు ఎలా తెలుస్తుందండి? దీని యొక్క ఇంపాక్ట్, వీటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు నిదానంగా స్లోగా తెలుస్తుంది. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనం అయ్యో ఏంది ఇలా అయిపోయింది అనేది ఆలోచిస్తాం. కాబట్టి జనరల్గా ఈ యొక్క నిదానంగా సంభవించే విపత్తులు స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే వీటి యొక్క ఇంపాక్ట్ సొసైటీలో నీకు నిదానంగా తెలుస్తుంది. ఈ యొక్క స్లో ఆన్సెట్ డిజాస్టర్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు వన్ ఈజ్ కరువులు కాటకాలు, డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్. నెంబర్ 2 వచ్చేసి పంటలకు వచ్చే తెగుళ్ళు. తర్వాత పర్యావరణ క్షీణత అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటారు. ఇవన్నీ కూడా నీకు ఇమ్మీడియట్గా తెలియదండి. ఇమ్మీడియట్గా నీకేం తెలియదు వీటి గురించి. ఒక్కసారిగా
తెలియదు. తర్వాత నిదానంగా చాలా స్లోగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది సొసైటీలో బాగా కనపడుతుందండి. వెరీ లార్జ్ స్కేల్, పెద్ద ఎత్తున దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అటువంటి వాటిని ఏమంటారంటే స్లో అన్సెట్ డిజాస్టర్ అని, నిదానంగా సంభవించే విపత్తులు అంటారు. ఉదాహరణగా అది వేటిని పరిగణించవచ్చు అంటే కరువులు, కాటకాలు, పంటలకు వచ్చే తెగుళ్ళు, పర్యావరణ క్షీణత అని చెప్పుకోవచ్చు. మనకు గతంలో చాలా ఎగ్జామినేషన్స్లో ఎలా అడిగారంటే డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి సంభవించింది అని క్వశ్చన్ అడిగాడు. డిజాస్టర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి సంభవించిందండి? ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ డిస్ఆస్టర్, ఫ్రెంచ్ వర్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డిస్ అంటే బ్యాడ్, చెడు అని అర్థం. ఆస్టర్ అంటే స్టార్ ఆర్ బ్యాడ్ టైం అని కూడా అనుకోవచ్చు. అంటే చెడు నక్షత్రం ఆర్ చెడు కాలం అంటారు. జనరల్గా వేగాన్ని బట్టి విపత్తులు వచ్చేసి ఎన్ని రకాలని క్వశ్చన్ అడిగితే 2 టైప్స్ అని విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఒకటేమంటారంటే స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే నిదానంగా సంభవించే విపత్తులు అంటారు. మరి నిదానంగా సంభవించే విపత్తులకు ప్రధానమైన ఉదాహరణగా నువ్వేం చెప్తావండి? ఒకటి కరువులు, కాటకాలు, పంటలకు వచ్చే తెగుళ్ళు, పర్యావరణ క్షీణత. మీకు అడిగేది క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో దేనిని స్లో ఆన్సెట్ డిజాస్టర్గా పరిగణించవచ్చు అంటాడు. లేకపోతే క్రింది వాటిలో స్లో ఆన్సెట్ డిజాస్టర్కు సంబంధం లేనిది ఏది అంటాడు. నువ్వు మొత్తం నీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాన్సెప్ట్ ఈజీగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అలా కాకుండా ఏదో ఒక రోజు చూసి ఏదో ఒక గంట కానీ తర్వాత ఒక రోజుతో ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అని అనుకుంటే కుదరదండి. కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు ఏంటంటే ఒక యాస్పిరెంట్ వచ్చేసి ఎలా ఉండాలంటే అబ్బో ఇవన్నీ నేను చదవగలనా, ఇంత పెద్ద సిలబస్ ఉంది, ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, ఇవన్నీ చదవాలంటే నాతో అవుతుందా అని ప్రతివాడు కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతుంటారు. అలా కాకుండా మీరు ఏంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి, ఒక విషయం ఏమంటాడంటే ఒక మహర్షయుడు, ఒక మహానుభావుడు వచ్చేసి ఏమంటాడంటే ద జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక సింగిల్ స్టెప్తోనే ప్రారంభమవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎంతో సిలబస్ కొండలుగా ఉంది, లార్జ్ స్కేల్లో పెద్ద ఎత్తున ఉంది అని మీరు భయపడాల్సిన అవసరం లేదండి. కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదంటే ద జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఒక సింగిల్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మనం సిలబస్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టుపై మమకారం అనేది పెంచుకోవాలి. సబ్జెక్టుపై మమకారం అనేది పెంచుకున్నప్పుడు మాత్రమే మనం దేనిలో అయినా సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి కరువులు, కాటకాలు, పంటలకు వచ్చే తెగులు, పర్యావరణ క్షీణత అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పంటలకు వచ్చే తెగుళ్ళు అంటే డిసీజెస్, కరువులు, కాటకాలు డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్. వీటన్నింటినీ కూడా ఏమని పిలుస్తారంటే స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటారు, నిదానంగా సంభవించే విపత్తులు. కాబట్టి సొసైటీలో దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా నెమ్మదిగా తెలుస్తుంది, చాలా నిదానంగా తెలుస్తుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే స్లో ఆన్సెట్ డిజాస్టర్ని, నిదానంగా సంభవించే విపత్తులు అంటారు. ఓకేనా అండి? ఎస్. రెండవది ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటున్నాం. ఈ యొక్క ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్కి సంబంధించిన విషయాలు ఒకసారి చూడండి. ఈ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అన్నప్పుడు మనం వన్ ఈజ్ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటారు. దీన్నే తెలుగులో ఏమంటారంటే వేగంగా సంభవించే విపత్తులు అంటారండి. వేగంగా సంభవించే విపత్తులు, వేగంగా సంభవించే విపత్తులు అంటారు. వేగంగా సంభవించే విపత్తులు అంటారు. ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటే వేగంగా సంభవించే విపత్తులు. మరి వేగంగా సంభవించే విపత్తులు అనగానే నువ్వేవి ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వాలండి? ఈ యొక్క వేగంగా సంభవించే వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏమి ఇవ్వచ్చు అంటే వేగంగా సంభవించే విపత్తులకు వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ ఎర్త్ క్వేక్స్ అంటారు. ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటండి? భూకంపాలు. ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపములు. తర్వాత సునామీలు కూడా చాలా వేగంగా సంభవిస్తాయండి. ఇవే కాకుండా ఎర్త్ క్వేక్, సునామీస్. నెక్స్ట్ వన్ వాల్కనిక్ ఎరప్షన్. వాల్కనిక్ ఎరప్షన్ అంటారు. అంటే ఏంటంటే వాల్కనిక్ ఎరప్షన్ అంటే
అగ్నిపర్వతాల విస్ఫోటనం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం. వీటన్నింటినీ కూడా ఏమని పిలుస్తారంటే వేగంగా సంభవించే విపత్తులని ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటారండి. కాబట్టి ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్స్ అంటే వేగంగా సంభవించే విపత్తులు. 1 ఈజ్ ఎర్త్క్వేక్స్, భూకంపాలు. నెంబర్ 2 వచ్చేసి సునామీలు. థర్డ్ వన్ వచ్చేసి వాల్కనిక్ ఎరప్షన్. వీటన్నింటిని ఏమంటారంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం. వీటన్నింటినీ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్గా పరిగణిస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏమంటారండి వీటిని? ఎర్త్క్వేక్స్, సునామీలు, భూకంపాలు ఒకటి, ఎర్త్క్వేక్స్, సునామీలు. అదేవిధంగా వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం. వీటన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారంటే వేగంగా సంభవించే విపత్తులకు ముఖ్యమైన ఉదాహరణగా పరిగణిస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇవి దేన్ని బట్టి మనం చెప్తున్నాం? వేగాన్ని బట్టి, అకార్డింగ్ టు స్పీడ్. ఓకేనా? ఇది ఇంతవరకు అలా విషయాలు మనం చెప్పాం. డిజాస్టర్కి సంబంధించి అలా విషయాలు చెప్పుకుంటున్నామండి. గన్ షాట్ క్వశ్చన్స్ అండి, మర్చిపోవద్దు. కైండ్లీ రిమెంబర్ ఇట్. ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా సర్వసాధారణంగా విపత్తులు ఎన్ని రకాలు అనే దానిపై మనం ఒకసారి చూద్దామండి. విపత్తులు, ఈ యొక్క విపత్తులను వచ్చేసి ముఖ్యంగా సాధారణంగా అంటే యూజువల్లీ సాధారణంగా విపత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారండి? 2 రకాలుగా డివైడ్ చేస్తారు. కాబట్టి విపత్తులను సాధారణంగా ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకములుగా వర్గీకరించవచ్చు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి వచ్చేసి ఏంటంటే సహజ విపత్తులు. ఏంటండి? ఫస్ట్ వన్ సహజ విపత్తులు అంటారు. ఏమంటారండి? సహజ విపత్తులు అని. ఈ సహజ విపత్తులను ఇంగ్లీష్లో ఏమంటారంటే న్యాచురల్ డిజాస్టర్ అంటారు. న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏంటండి? సహజ విపత్తులు. నెంబర్ 2 మానవ సంబంధిత విపత్తులు అంటారు. మానవ సంబంధిత విపత్తులు అని. జనరల్గా వీటిని కూడా ఏమంటారంటే మానవ సంబంధిత విపత్తులను కూడా ఎలా పిలుస్తారు అంటే మానవ సంబంధిత విపత్తులు అనగానే వీటిని వచ్చేసి ఇంగ్లీష్లో ఏమంటారండి? మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్. టెక్నికల్ డిజాస్టర్స్ అంటారు. ఏమంటారండి? మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అని పిలుస్తారు. వీటిని ఏమంటారండి? మానవ సంబంధిత విపత్తులు అంటారు. కాబట్టి ఈ యొక్క విపత్తులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఎన్ని రకాలండి విపత్తులు? యూజువల్లీ సాధారణంగా విపత్తులు వచ్చేసి 2 రకాలుగా కన్సిడర్ చేస్తారండి. ఒకటి సహజ విపత్తులు, న్యాచురల్ డిజాస్టర్, న్యాచురల్ కెలామిటీస్ అంటారు. సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు అని. సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు అని కూడా అంటారు. సహజ వైపరీత్యాలు అని కూడా అంటారు. సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు అంటారండి. సహజ వైపరీత్యాలు. ఓకే, ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి. దీని గురించి డిస్కషన్ చేసే ముందు ముఖ్యంగా సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అంటున్నాం. ఇవి ఎలా ఏర్పడతాయి? ఎందుకు ఏర్పడతాయి? ఇవి కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్? సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అనేవి ఎందుకు ఏర్పడతాయండి? న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్. ఎలా ఏర్పడతాయండి? న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి వైపరీత్య ఒత్తిడి కారణంగా, అంటే ప్రకృతి యొక్క ఒత్తిడి కారణంగా ఏర్పడే వాటిని ఏమని పిలుస్తారంటే సహజ విపత్తులని, సహజ వైపరీత్యాలని. వీటిని ఇంగ్లీష్లో న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అంటారు.
కాబట్టి న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతి ఒత్తిడి కారణంగా ఏర్పడే వాటిని సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు అంటారు. న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్. ఫోర్స్డ్ బై ద నేచర్. నెంబర్ 2, మానవ సంబంధిత విపత్తులు అంటున్నాం. ఈ యొక్క మానవ సంబంధిత విపత్తులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు మానవ సంబంధిత విపత్తులు అనేవి ఎలా అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అని కూడా అంటారు వీటిని. టెక్నికల్ డిజాస్టర్ అంటే సాంకేతిక విపత్తులు. మానవ సంబంధిత విపత్తులు ఆర్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. మరి టెక్నికల్ డిజాస్టర్ అనే సంబోధన కూడా ఉంది. మరి టెక్నికల్ డిజాస్టర్ అంటే తెలుగులో ఏమంటారంటే సాంకేతిక విపత్తులు అని. అనేక రకాలైన ఆయుధాలను కనుగొనడం, వాటి వల్ల ఎన్నో రకాలైన ప్రమాదాలు సంభవించడం, పెద్ద ఎత్తున వైపరీత్యాలు సంభవించడం జరుగుతుంది. విపత్తులు వస్తున్నాయి. కాబట్టి ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కోవిడ్-19 అంటున్నారు. చాలామంది ఏమనేవాళ్ళు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సాక్షాత్ అమెరికన్ ప్రెసిడెంట్, ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం ఆయన ఓడిపోవడం జరిగిందని. ఈ యొక్క జో బైడెన్ వచ్చేసి అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చాడు. ఇక జో బైడెన్ వచ్చేసి ఎవరిని ఓడించాడండి? డొనాల్డ్ ట్రంప్ని. ఈయన ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్. సాక్షాత్ ఈయన ఏమంటాడంటే అమెరికాని ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించిన వైరస్ను తమ యొక్క వుహాన్ ల్యాబ్లో తయారు చేసింది ఆయనే. సాక్షాత్ ఆయన్ని అనడం జరిగింది ప్రెస్ మీట్లో. కాబట్టి ఈ యొక్క మానవ సంబంధిత విపత్తులు వచ్చేసి ఇలా చెప్పుకుంటున్నాం. కాబట్టి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్, ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్నోవేషన్స్, కొత్తవి కనుగొనడం, అనేక రకాలైన వైపరీత్యాలకి, అనేక రకాలైన డిజాస్టర్స్కి ప్రపంచమంతా లోనవుతుంది. ఇప్పుడు చూడండి, న్యూ టెక్నాలజీ. ఇందుకు మనం ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు? అనేక రకాలైన అటామిక్ బాంబ్స్లు తయారు చేయడం, హైడ్రోజన్ బాంబులు తయారు చేయడం, వాటి ఎక్స్ప్లోజన్ జరపటం, ఇలాంటివి యుద్ధాలు జరగటం ఒక దేశానికి మరొక దేశానికి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారండి? మానవుడు కాదా? కాబట్టి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అనేవి ఎలా వస్తాయి అనే దానిపై ఒకసారి చూడండి. ఈ యొక్క మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. ఇవి ఎలా అండి? మానవ సంబంధిత విపత్తులు వచ్చేసి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మానవ సంబంధిత విపత్తులు అనేవి ఎలాంటి అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. ఎస్, ఓకేనండి. ఎస్, ఇవి ఇలా ఏర్పడతాయి, ఇవి ఇలా ఏర్పడతాయి. ఇప్పుడు సహజ విపత్తులు ఆర్ వైపరీత్యాలకు సంబంధించిన విషయం గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలకు సంబంధించి ఏవి న్యాచురల్ డిజాస్టర్, ఏవి న్యాచురల్ అనేవి మనకు తెలియాలండి. ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్. ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అంటున్నాం. మరి ఏవి సహజ విపత్తులు అనేవి మీకు తెలియాలి. వేటిని సహజ విపత్తులుగా పరిగణిస్తారు? వాట్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్, వాట్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఇప్పుడు చూడండి, అన్నీ ఇక్కడ 1 by 1 రాస్తానండి. ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్ వేటిని పరిగణిస్తారనేది 1 by 1 రాద్దాం. ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ సహజ విపత్తులు ఆరు సహజ వైపరీత్యాలు అన్నప్పుడు మనం 1 by 1 వచ్చేసి 1 ఈజ్ ఫ్లడ్స్, వరదలు అండి. వరదలతో పాటు తుఫానులు. నెక్స్ట్ వన్ వచ్చేసి కరువులు, కాటకాలు. డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటాం. కరువులు, కాటకాలు. అదేవిధంగా భూకంపాలు మరియు సునామీలు. భూకంపములు మరియు సునామీలు ఏంటంటే భూకంపాలు మరియు సునామీలు.
అదేవిధంగా భూకంపాలు, సునామీలు. నెక్స్ట్ వన్ ల్యాండ్ స్లైడ్స్ అంటే భూ సంపాతాలు. ల్యాండ్ స్లైడ్స్ అంటే వచ్చేసి ఏంటండి, భూ సంపాతాలు. నెక్స్ట్ వన్ హిమ సంపాతాలు. హిమ సంపాతాలు అంటే స్నో అవలాంచెస్ అంటారు వీటిని. అగ్నిపర్వతాల విస్ఫోటనం. అగ్నిపర్వతాల విస్ఫోటనం ఏంటండి, అగ్నిపర్వతాల విస్ఫోటనం. నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధులు. బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధులండి, డిసీజెస్. బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధులు. వీటన్నింటిని ఏమని పిలుస్తారంటే సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్, న్యాచురల్ కెలామిటీస్ అంటారు. న్యాచురల్ డిజాస్టర్, న్యాచురల్ కెలామిటీస్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్. మరి వాట్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్? ఏవి సహజ విపత్తులు, ఏవి సహజ వైపరీత్యాలు అనేవి మనం అడిగినప్పుడు, సహజ వైపరీత్యాలు అనగానే ఫస్ట్ మనం ఏం చెప్పాలి అంటే, సహజ వైపరీత్యాలు అన్నప్పుడు వన్ ఈజ్ జనరల్గా మనం చెప్పాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే, సహజ వైపరీత్యాలు అన్నప్పుడు వన్ ఈజ్ వరదలండి. ఏంటండి ఇవి? వరదలు. వరదలు వచ్చేసి వీటిని ఇంగ్లీష్లో ఏమంటారండి, ఫ్లడ్స్ అంటారు. ఫ్లడ్స్, వరదలు. నెంబర్ 2 సైక్లోన్స్. సైక్లోన్స్ అంటే తుఫానులు. నెక్స్ట్ వన్ కరువులు, కాటకాలు అంటే డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్. డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటారు, కరువులు, కాటకాలు. నెక్స్ట్ వన్ భూకంపాలు, సునామీలు అన్నారు. ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీస్. ఎర్త్ క్వేక్ అండ్ సునామీస్. నెక్స్ట్ వన్ భూసంపాతాలు అంటే ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటే భూసంపాతాలు. హిమ సంపాతాలు అంటే స్నో అవలాంచెస్ అంటారండి. స్నో అవలాంచెస్. స్నో అవలాంచెస్ అంటే హిమ సంపాతాలు. నెక్స్ట్ వన్ అగ్నిపర్వతాల విస్ఫోటనం అంటే వాల్కనిక్ ఎరప్షన్ అంటారు. వాల్కనిక్ ఎరప్షన్, అగ్నిపర్వతాల విస్ఫోటనం. బ్యాక్టీరియా ద్వారా వచ్చే డిసీజెస్, వ్యాధులండి. బ్యాక్టీరియా, వైరస్ ద్వారా వచ్చే వివిధ రకాలైన వ్యాధులను కూడా మనం ఇలా చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అంటారు. మీకు అడిగేది రేపు ఎలా అడుగుతాడంటే, ఏవి న్యాచురల్ డిజాస్టర్, క్రింది వాటిలో న్యాచురల్ డిజాస్టర్ కానిది ఏది అంటాడు, అయినది ఏది అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే వరదలు, కరువులు, కాటకాలు, తుఫానులు, భూకంపాలు మరియు సునామీలు, భూసంపాతాలు, హిమ సంపాతాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం, అదేవిధంగా బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధులు. వీటన్నింటిని ఏమని పిలుస్తారంటే న్యాచురల్ డిజాస్టర్, సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు అంటారు. న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అంటారు. ఎస్. ఇప్పుడు మానవ సంబంధిత విపత్తులకు సంబంధించి ఒకసారి చూడండి. ఈ యొక్క మానవ సంబంధిత విపత్తులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు వన్ ఈజ్ మానవ సంబంధిత విపత్తులు అంటే ఏంటి అనేది ఒకసారి మీకు తెలియాలండి. ఈ యొక్క మానవ సంబంధిత విపత్తులు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్ అని ఇక్కడ మీకు పైనే రాశాను. ఎందుకు వస్తాయి ఇవి అంటే, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్ అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క మానవ సంబంధిత విపత్తులకు సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ముఖ్యంగా ఏంటంటే అవి వన్ ఈజ్ ఉగ్రవాదం. ఉగ్రవాదం అంటే టెర్రరిజం అండి. ఉగ్రవాదం, టెర్రరిజం ఒకటి ఉగ్రవాదం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గనుల ప్రమాదాలు, మైన్ యాక్సిడెంట్స్. గనుల ప్రమాదాలు, మైన్ యాక్సిడెంట్స్.
గనుల ప్రమాదాలు అంటే ఏంటండి? మైన్ యాక్సిడెంట్స్ అంటారు, గనుల ప్రమాదాలు. ఎస్, ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గనుల ప్రమాదాలు. హ్యూమన్ స్టాంపెడ్స్ అంటే మానవుల తొక్కిసలాటలు. హ్యూమన్ స్టాంపెడ్స్ అంటే మానవుల తొక్కిసలాటలండి. హ్యూమన్ స్టాంపెడ్స్ అంటున్నాం. మరి అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హ్యూమన్ స్టాంపెడ్స్, ఉగ్రవాదం, గనుల ప్రమాదాలు, అణు మరియు రసాయన ప్రమాదాలు. రసాయన ప్రమాదాలు, అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు. రసాయన ప్రమాదాలు అంటే అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్. అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్ అండి. అణు మరియు రసాయన ప్రమాదాలు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు. అదేవిధంగా ఏవియేషన్ యాక్సిడెంట్స్ అంటే విమాన ప్రమాదాలు, ఎయిర్ యాక్సిడెంట్స్, ఏవియేషన్ యాక్సిడెంట్స్ అంటే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే మానవ సంబంధిత విపత్తులుగానే డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి రోడ్, రైల్ అండ్ ఏవియేషన్ యాక్సిడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఏవియేషన్ యాక్సిడెంట్స్ అంటే విమాన ప్రమాదాలు అని చెప్పేశాం. తర్వాత బయో టెర్రరిజం అంటారు. బయో టెర్రరిజం అనేది ఈ యొక్క బయో టెర్రరిజానికి సంబంధించి నెక్స్ట్ వన్ ఇంకా ఏంటంటే సైబర్ టెర్రరిజం. వీటన్నింటిని ఏమని పిలుస్తారంటే సైబర్ టెర్రరిజం అంటారు. వీటన్నింటిని కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, టెక్నికల్ డిజాస్టర్స్ అంటారండి. కాబట్టి మానవ సంబంధిత విపత్తులు అని వేటిని పిలుస్తారన్నప్పుడు మనం ఇవన్నీ కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఏవేవి అండి? ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఉగ్రవాదం, టెర్రరిజం అనేది ఒకటి. నెక్స్ట్ వన్ గనుల ప్రమాదాలు, మైన్ యాక్సిడెంట్స్ అంటారు, గనుల ప్రమాదాలు. అదేవిధంగా హ్యూమన్ స్టాంపెడ్స్ అంటారు, మానవుల తొక్కిసలాటలు అంటున్నాం. అణు మరియు రసాయన ప్రమాదాలు అంటారు, అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ అంటున్నాం. అదేవిధంగా రోడ్, రైల్ అండ్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ అంటారు. రోడ్డు మరియు ఇంకా ఏంటండి? రోడ్డు, రైల్వే మరియు విమాన ప్రమాదాలు. అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బయో టెర్రరిజం అంటున్నాం. నెక్స్ట్ వన్ సైబర్ టెర్రరిజం అని అంటే ఈ యొక్క మనం అత్యంత జాగ్రత్తగా గోప్యంగా దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడం, అటువంటి వాటిని ఏమంటారంటే సైబర్ టెర్రరిజం అంటారు. అంటే రక్షణ శాఖకు సంబంధించిన దేశ ఆర్థిక వ్యవస్థ కానీ దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలను ఏం చేస్తారంటే హ్యాక్ చేయడం. అలా చేసి మనల్ని ఏం చేస్తారంటే కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టడం, తర్వాత అన్ని విధాలుగా మనను ఇబ్బంది పెడతారనమాట. అటువంటి వాటిని ఏమంటారంటే సైబర్ టెర్రరిజం అని పిలుస్తారు. ఈ యొక్క సైబర్ టెర్రరిజం, బయో టెర్రరిజం, రోడ్, రైల్ అండ్ ఏవియేషన్ యాక్సిడెంట్స్, రసాయన అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్, హ్యూమన్ స్టాంపెడ్స్, మానవుల తొక్కిసలాటలు, గనుల ప్రమాదాలు, మైన్ యాక్సిడెంట్స్, ఉగ్రవాదం, టెర్రరిజం. ఇవన్నీ కూడా ఏమంటారంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అంటే మానవ సంబంధిత విపత్తులు ఆర్ సాంకేతిక ప్రమాదాలు ఆరు విపత్తులు అని కూడా పిలుస్తారు. ఓకేనండి? ఇంతవరకు ఇది ఒక బాక్స్ లాగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి? ఎస్. ఇప్పుడు ఒక నోట్ అండి, ఇంపార్టెంట్ నోట్. ఏంటి ఆ నోట్ అంటే జనరల్గా భారతదేశంలో యాజ్ పర్ సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ. ఏంటండి సిబిఎస్ఈ అంటే? సిబిఎస్ఈ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకారం, ఈ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకారం అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వరదల వల్ల ఎంత భూమి లాస్ అవుతుంది, తర్వాత తుఫానుల వల్ల ఎంత, కరువులు కాటకాల వల్ల ఎంత, భూకంపాలు సునామీల వల్ల ఎంత నష్టశాతం జరుగుతుంది, తర్వాత భూసంపాతాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ వల్ల, హిమ సంపాతాల స్నో అవలాంచెస్ వల్ల, అదేవిధంగా అగ్నిపర్వతాల విస్ఫోటనం వాల్కనిక్ ఎరప్షన్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధుల వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే దానిపై దేని ప్రకారం మనం చెప్పాలి అంటే, ఇప్పుడు నువ్వు కరెంట్ డేటా ప్రకారం కాదు, సిబిఎస్ని బేస్ చేసుకొని మనకు డిజాస్టర్ అడుగుతారండి క్వశ్చన్స్. దేన్ని బేస్ చేసుకుంటారంటే ఎక్కువగా ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ను ఆధారంగా చేసుకొని మన ఇక్కడ డిజాస్టర్లో క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క సిబిఎస్ఈకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకారమే మనం ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వరదల వల్ల అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్లీ, ఎక్కడండి గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా, గ్లోబల్లీ అంటే ఏంటండి ప్రపంచవ్యాప్తంగా. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఎలానో చూడండి ఒకసారి. గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తం. ఈ యొక్క గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అనేది సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దామండి. ఈ యొక్క అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎంత శాతం నష్టం జరుగుతుంది అనే దానిపై ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క వరదల వల్ల వచ్చేసి ఎంత అంటే అక్రాస్ ద వరల్డ్ 30% అండి, 30%. 30% ఎంత అండి? 30%. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి హౌ మచ్ ల్యాండ్ ఏరియా వల్నరబుల్ టు ద ఫ్లడ్స్ అక్రాస్ ద వరల్డ్ అని క్వశ్చన్ అడుగుతాడు. ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది, ఫ్లడ్స్ వల్ల ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది అంటే అక్రాస్ ద వరల్డ్ హౌ మచ్ ల్యాండ్ ఏరియా వల్నరబుల్ టు ద ఫ్లడ్స్ అక్రాస్ ద వరల్డ్ అని క్వశ్చన్ అడిగితే 30% ల్యాండ్ ఏరియా వల్నరబుల్ టు ద ఫ్లడ్స్, 30% భూమి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. రేపు ఎగ్జామినేషన్లో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కావచ్చు, మీకు ఈ పర్సంటేజ్ మీద కంపల్సరీ 1 or 2 బిట్స్ పడతాయి. బి కేర్ఫుల్. కాబట్టి 30% వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా. మరి తుఫానుల వల్ల వచ్చేసి ఎంత అంటాడు. తుఫానుల వల్ల హౌ మచ్ ల్యాండ్ ఏరియా అండి? 21%, 21% దేనికి గురవుతుందండి? ఈ యొక్క తుఫానులకు గురవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎంత శాతం? 21% అండి. 21%, 21%, 21% అండి. తర్వాత కరువులు కాటకాలు, డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటున్నాం. ఈ యొక్క కరువులు కాటకాల వల్ల ఎంత గురవుతుందండి? డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ కరువులు కాటకాల వల్ల వచ్చేసి ఎంత అంటే చూడండి, కరువులు కాటక వల్ల 19% అండి, 19%, 19% ఈ యొక్క కరువులు కాటకాలకు గురవుతుంది అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, భూకంపాలు సునామీలు అంటున్నాం. ఈ యొక్క భూకంపాలు సునామీ వల్ల అక్రాస్ ద వరల్డ్ ఎంత అంటే 8% అండి, 8%. ఎంత? 8%, 8% ఈ యొక్క భూకంపాలు మరియు సునామీలకు గురవుతుంది, 8%. నెక్స్ట్ వన్, ల్యాండ్ స్లైడ్స్ భూసంపాతాలు అంటున్నాం. ఈ భూసంపాతాల వల్ల వచ్చేసి ఎంత అంటే ఈ యొక్క భూసంపాతాల వల్ల వచ్చేసి ముఖ్యంగా ల్యాండ్ స్లైడ్స్ వల్ల 4% అండి, 4%, 4%. ఎంత అండి? 4%, 4%. నెక్స్ట్ వన్ వచ్చేసి హిమ సంపాతాలు, స్నో అవలాంచెస్ అంటున్నారు. ఈ యొక్క స్నో అవలాంచెస్ వల్ల వచ్చేసి ఎంత అంటే స్నో అవలాంచెస్ వల్ల 2%, 2%. ఎంత అండి? 2%, 2%, 2%. అక్రాస్ ద వరల్డ్ స్నో అవలాంచెస్ వల్ల హౌ మచ్ ల్యాండ్ ఏరియా వల్నరబుల్ టు ద స్నో అవలాంచెస్ అక్రాస్ ద వరల్డ్ అంటే 2%. అగ్నిపర్వతాల విస్ఫోటనం వాల్కనిక్ ఎరప్షన్ వల్ల వచ్చేసి ఎంత అంటే 1% ఓన్లీ, 1% మాత్రమే అండి, ఓన్లీ 1%, ఓన్లీ 1%. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధుల వల్ల వచ్చేసి ఎంత అంటే 1%, 1%. ఈ పర్సంటేజ్ మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ నేను ఇంత చక్కగా రాసి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే మీ యొక్క శ్రేయస్సును, వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని
మరి యొక్క ప్లాటో అకాడమీలో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ చేసుకోవాలి. ఓకేనా అండి? కాబట్టి సహజ వైపరీత్యాలు, సహజ విపత్తులు, సహజ వైపరీత్యాలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు మరి యాజ్ పర్ CBSE ప్రకారం ఇక వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం అన్నప్పుడు అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ 30% ల్యాండ్ ఏరియా వల్నరబుల్ టు ద ఫ్లడ్స్ అక్రాస్ ద వరల్డ్. 30% వరదల వల్ల ఎంత అండి? 30%. ఎస్, వరదల వల్ల 30%. తుఫానుల వల్ల వచ్చేసి ఎంత అండి? 21% ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ వన్ కరువులు కాటకాల వల్ల వచ్చేసి ఎంత అండి? 19%. మరి ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ వచ్చేసి ఎంత అండి? 8%, 8%. నెక్స్ట్ వన్ భూసంపాతాలు ల్యాండ్ స్లైడ్స్ వల్ల వచ్చేసి ఎంత అంటే 4%. హిమ సంపాతాలు స్నో అవలాంచెస్ వచ్చేసి జస్ట్ 2%. అగ్నిపర్వతాల విస్ఫోటనం వాల్కనిక్ ఎరప్షన్ వల్ల వచ్చేసి 1%. బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధుల వల్ల వచ్చేసి 1% అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు. మరి ఇక్కడికి వస్తే మానవ సంబంధిత విపత్తులు మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అంటున్నాం. వీటికి సంబంధించి పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదండి, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు జస్ట్ న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించిన పర్సంటేజ్ మాత్రమే అక్రాస్ ద వరల్డ్ ఇచ్చారు. మరి మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు పర్సంటేజ్ ఇవ్వలేదండి, కాబట్టి మీరు డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే.